నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపరెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు రేషన్ కార్డు గురించి వివరించి చెప్పాలనుకుంటున్నాను. రేషన్ కార్డులో చాలామంది ఇంతకుముందుకు నేమ్స్ ఎక్కించుకున్న వారు ఉన్నారు. ఒక నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇంత వాళ్ళ అమ్మ నాన్నతో అతను ఉంటాడు, మ్యారేజ్ అయినాక ఆమెను రేషన్ కార్డులో ఎక్కించుకున్నారు. అది అట్లా పెండింగ్ ఉండిపోయినాయి కొంతమందివి. ప్లస్ ఉన్న రేషన్ కార్డులో నుంచి ఇద్దరం బయటకు వచ్చేసి అంటే డిలీట్ చేసుకొని ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి. కొత్త రేషన్ కార్డ్స్ ఓపెన్ అయినాయా మేడం, ఏమేం కావాలి అనేసి చాలామంది అడుగుతున్నారండి. అందుకోసం అనేసి ఇప్పుడు నేను ఈ రేషన్ కార్డుల గురించి మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మనకు 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డ్స్ కరెక్షన్స్ చేసుకోవడానికి ఎప్పుడు ఓపెన్ ఉండేయండి. ఓపెన్ ఉంటే చాలామంది అతను వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటాడు కదా, మ్యారేజ్ అయినాక అబ్బాయి, ఆమెకు మ్యారేజ్ అయినాక ఆమెను తీసుకొచ్చి వీళ్ళ ఉన్న రేషన్ కార్డులోనే పేర్లు ఎక్కించుకున్నారు చాలామంది. కొంతమంది అమ్మ నాన్నతోటి కాకుండా సరే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారు, రేషన్ కార్డు ఉంది, అబ్బాయో పాపో పుట్టారు, వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకున్నారు కొంతమంది. అవి ఇంకా చూపించట్లేదని అట్లా అడుగుతున్నారు. అయితే ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి అట్లే ఉండాలి రేషన్ కార్డులో ఎక్కించుకున్నాము ఇంకా ఓకే కాలేదు అనుకునేవారు అవి ఓకే అవుతాయండి, కొంచెం వెయిట్ చేయండి. కొంతమంది అయితే ఇప్పుడు ఓకే అయినాయి చాలా వరకు. అంటే నేనైతే అప్లై చేసిన వాటిలలో చాలా వరకు. కాకపోతే ఒకటి ఏమవుతుందంటే ఇద్దరు పిల్లల్ని ఎక్కించామండి. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, అందులో వాళ్ళు ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కించారు. ఎక్కించినప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని మనం ఆన్లైన్ చేసేటప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసాము, కానీ ఒక్కరిది మాత్రమే ఓకే అయ్యి ఆ రేషన్ కార్డు ప్రింట్ వస్తుంది, చూపిస్తుంది. కానీ ఇంకో అబ్బాయిది అందులో చూపించట్లేదండి. అయితే మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే మీ సేవకి వెళ్ళి ఇప్పుడు అది రేషన్ కార్డు ఓకే అయింది కదా, ఇంకో అబ్బాయిని మళ్ళీ యాడ్ చేయమని అడగండి. కంపల్సరీ ఆయన పేరు ఎక్కియాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఒకటే ఓకే అయింది, ఇంకొకటి పేరు ఓకే కాలేదు కాబట్టి ఎవరిదైతే ఓకే కాలేదో వాళ్ళ పేరుతోటి మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేసుకోండి. కరెక్షన్ పెట్టమనండి మీ సేవకి వెళ్ళి. ఇంకోటి ఏంటంటే ఉన్న రేషన్ కార్డులో సపోజ్ అబ్బాయి భార్యాభర్తలు ఇద్దరు ఒక పాపో బాబో ఉన్నారనుకో, అందులో ఇంకో అబ్బాయిని ఎక్కించుకోవచ్చు. లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకోండి. లేదు అని అనుకుంటే మీరు మీ అమ్మ నాన్నతో ఉన్నారు, సపోజ్ మీ అమ్మ నాన్న రేషన్ కార్డులో నువ్వు భర్త ఉంటాడు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డులో ఆ అమ్మాయి ఉంటుంది అనుకోండి, ఎక్కడి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి అక్కడ వెళ్ళాలండి. సపోజ్ ఇప్పుడు నేను నా పాప ఉంది, నా పాపకు మ్యారేజ్ చేసినప్పుడు తను నా రేషన్ కార్డులో ఉండద్దు, మా అల్లుడు వాళ్ళ రేషన్ కార్డులో ఉండద్దు కాబట్టి తను ఏం చేయాలి, తన ఎంఆర్ఓ ఆఫీస్లో అల్లుడిని ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ కలవాలి. కలిసి వాళ్ళు అతనిది ఆధార్ కార్డు, వాళ్ళది రేషన్ కార్డు, ఒక ఫాము లేకుంటే ఒక తెల్ల పేపర్ మీద లెటర్ ఏమని శ్రీత గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి రాయినది అయ్యా నామనవి ఏమనగా నా పేరు ఇది, మా ఊరి పేరు ఇది, నా పాత రేషన్ కార్డు ఇది, ఇందులో నుంచి వెళ్ళి నా పేరుకి ఇది, నా పేరుని ఇందులో నుంచి వెళ్ళి తొలగించగలరు, నేను కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నాను అని రాసి మీ సంతకం పెట్టి దానిలో కింద మీ సెల్ నెంబరు రాసి మీ అబ్బాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లోనే అబ్బాయి ఇవ్వాలి. అమ్మాయిది సేమ్ మళ్ళీ అంతే, ఆధార్ కార్డు, ఈమెది రేషన్ కార్డు, ఒక తెల్ల పేపర్ మీద లేకుంటే ఒక ఫార్మేట్ దొరుకుతుంది అట్లనన్నా అది పెట్టి తీసుకుపోయి అమ్మాయి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో అమ్మాయిది ఇవ్వాలి. అక్కడ ఆయన ఎంఆర్ఓ ఆఫీస్లో ఆయనది, ఇక్కడ ఈమె ఎంఆర్ఓ ఆఫీస్లో ఈమెది ఇస్తే నాకు తెలిసి రేపు అంతే సాయంత్రం వరకు తొందరగా డిలీట్ అవుతున్నాయండి. డిలీట్ కాగానే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వీళ్ళిద్దరి ఆధార్ కార్డులు, వీళ్ళకి ఏమైనా పిల్లలు ఉంటే పిల్లలు అందరి ఆధార్ కార్డులు చిన్నవి కాదండి, మనకు పోస్ట్లో వస్తుంది కదా పొడుగు, మొత్తం డౌన్లోడ్ చేయగానే మొత్తం ఫుల్గా ఎలా వస్తుందో అలా తీసుకెళ్ళండి ఆధార్ కార్డు కంపల్సరీ. ఆ ఆధార్ కార్డు తీసుకుపోయి అప్పుడు ఆధార్ కార్డు అందరి ఆధార్ కార్డులు ప్లస్ మీది ఇన్కమ్ సర్టిఫికేటు, నివాసము తీసుకెళ్ళి ఇవ్వండి. ఓన్లీ ఆధార్ కార్డులే కాకుండా ఇన్కమ్, నివాసము లేకుంటే ఇంటి పన్ను ఏది ప్రూఫ్ చూపించడానికి మీ దగ్గర ఏముంటే అది తీసుకెళ్ళి మీ సేవ వాళ్ళకి ఇవ్వండి. మీ సేవ వాళ్ళు ఆన్లైన్ చేసి ఇస్తారు. ఆన్లైన్ చేసి ఇచ్చినాక వాళ్ళు ఆన్లైన్ చేసి ఇచ్చిన దానికి ఒక చెక్ లిస్ట్ పెట్టాలి. ఆ పేపర్ పెట్టాక అది తీసుకొని పోయి మీరు సచివాలయంలోనన్నా మళ్ళీ మీ ఎంఆర్ఓ ఆఫీస్లోనన్నా ఇవ్వండి. ఆ ఫైలు ఇస్తే వాళ్ళు చూసుకొని దాన్ని మళ్ళీ ఓకే మా గ్రామంలో వీళ్ళకు అంటే ఎంక్వైరీ ఉంటుందండి, మళ్ళీ అందరు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎంక్వైరీ చేసి దాన్ని ఓకే చేస్తారు. అప్పుడు అది కొంచెం చేయడానికి టైం పడుతుందండి, ఎందుకంటే ఇప్పుడే ఇచ్చారు రేషన్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవడానికి. డేట్ కరెక్ట్ గుర్తులేదు కానీ 4 రోజులు అట్లా అవుతున్నట్టుంది అప్లై చేసుకోవడానికి ఇచ్చి. మేము ఆన్లైన్ చేస్తున్నాము. అమ్మాయి రేషన్ కార్డును అమ్మాయి వాళ్ళ గ్రామంలో డిలీట్ చేశారండి. ఆ అబ్బాయి రేషన్ కార్డులో అబ్బాయిని డిలీట్ చేశారండి. చేసి కొత్త రేషన్ కార్డ్స్ రాకముందుకు ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి వీళ్ళ రేషన్ కార్డులో ఆన్లైన్లో ఎంట్రీ చేసినప్పుడు అది ఆన్లైన్లో ఎంట్రీ చేశాడు. ఇంకా అది ఓకే కాలే కదా, చాలా రోజులు అవుతుంది కానీ ఓకే కాలేదు, 2-3 ఇయర్స్ అవుతుండొచ్చు.
కానీ కాలేదు, ఓకే కాలేదు. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేసిండు, కొత్త రేషన్ కార్డు పడ్డది కదా అనేసి ఆన్లైన్ చేసుకోవడానికి అనేసి ఆ అమ్మాయిని ఎట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ డిలీట్ చేసినా ఇక్కడ ఇది డిపార్ట్మెంట్ పెండింగ్ అని చూపిస్తుంది, కానీ ఇంకా ఓకే కాలేదు కదా అనేసి ఇతను ఈ ఉన్న రేషన్ కార్డులోకి వెళ్ళి డిలీట్ అయ్యి ఆమె రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈమె ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మాకు న్యూ రేషన్ కార్డు అప్లై చేయండి మేడం, ఆమె అక్కడి నుంచి డిలీట్ అయింది, నేను ఇక్కడి నుంచి డిలీట్ అయ్యాను, మాకు ఒక బాబు, ముగ్గురు కాక రేషన్ కార్డు అప్లై చేయండి అని వచ్చాడండి. వస్తే అతను ఏం చేశాడు, ఫస్ట్ రేషన్ కార్డులో పేరు ఎక్కించాడు కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ పెండింగ్ అని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ మేము ఆన్లైన్ చేద్దామంటే తీసుకోవట్లేదు ఆమె, ఎందుకంటే ఒక రేషన్ కార్డులో పేరు యాడ్ అయి ఉంది కాకపోతే అది పెండింగ్లో ఉంది కాబట్టి అలా తీసుకోవట్లేదు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయ్యో ఇటు ఓకే అయినట్టు కాకపోయే ఇక్కడ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుందామంటే వస్తలేదా ఎట్లా మేడం అనేసి అంటున్నారండి. అక్కడ అది కంపల్సరీ ఓకే కావాలి, ఓకే అయితేనే మీకు కొత్త రేషన్ కార్డు తీసుకుంటుంది. ఇలా చాలా మందికి ఉన్నాయండి. మీరు ఉన్న రేషన్ కార్డులో పేర్లు ఎక్కించుకున్నారు అనుకుంటే డిపార్ట్మెంట్ పెండింగ్ అని వస్తుంది, వచ్చినప్పుడు అది కార్డు ఓకే అవుతుందండి ఖచ్చితంగా. కొంచెం వెయిట్ చేయండి. కొంతమంది నేనైతే 4-5 ఇయర్స్ నుంచి చాలా మంది చేశాను, అందులో కొంతమంది ఓకే అయినాయి, ఇంకా కొంతమంది ఓకే కావాలి, కొంతమంది రిజెక్ట్ అయినాయి కూడా. రిజెక్ట్ అయిన వాళ్ళు చూసుకొని ఎందుకు రిజెక్ట్ అయిందో అది తెలుస్తుంది మీకు కంపల్సరీ. అంటే కొంచెం హెవీగా ఆస్తులు ఉండడం వల్ల, లేకుంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల అట్లా కొంతమందిని రిజెక్ట్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు అయితే అట్లా రిజెక్ట్ చేశారు. మీరు కనుక్కొని ఒకసారి మళ్ళీ అప్లై చేసుకొని ఒకసారి కలవండి. కాకపోతే అట్లా ఏం లేదు కదా, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నప్పుడు వెళ్ళి కలవండి. మీరు ఇప్పుడు ఆన్లైన్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు మీ ఆధార్ కార్డు, మీ భార్యది, మీ పిల్లల ఆధార్ కార్డులు, మీది భార్యదైనా పర్లేదు, భర్తదైనా పర్లేదు, ఇన్కమ్ అంటే వాళ్ళ అత్తగారింటి పేరుతో ఉండాలి, ఆమెది ఇన్కమ్ అయినా నివాసమైనా, అవి తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి మాకు న్యూ రేషన్ కార్డు కావాలి అప్లై చేయండి అని చేయించుకోండి. కానీ ఆమె డిలీట్ అయిందా నేను డిలీట్ అయినా అని చూసుకున్నాకనే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. అలా అప్లై చేసుకుంటే కంపల్సరీ ఇప్పుడు రేషన్ కార్డులు ఓకే అవుతాయి కూడా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి అవుతాయి అనే ఒకటి ఉంది కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే నేను కొంతమంది ఇంతకుముందుకు వేరే గ్రామంలో ఉన్నామండి. సపోజ్ ఒక గ్రామంలో ఉన్నాము, ఆ గ్రామంలోనే మాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడీలు ఉన్నాయి, అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ఉండట్లేదు, మేము మళ్ళీ మా పక్క గ్రామంలోకి ఒక గ్రామంకి వచ్చాము, అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు 4-5 ఇయర్స్ అయ్యాయి ఇక్కడ ఉండబట్టి. ఇప్పుడు ఆధార్ కార్డు మారింది, ఓటర్ ఐడి మారింది, కానీ రేషన్ కార్డు మాత్రం అక్కడే ఉంది. ఎట్లా అనేసి చాలామంది అడిగారు. అయితే అక్కడ రేషన్ కార్డు ఉంది, ఇన్ని రోజులు మనకి ఎడిట్ ఇవ్వలేదండి. కాకపోతే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఉంది అవకాశము. మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ అక్కడ రేషన్ కార్డును మీ అందరి ఆధార్ కార్డులు ప్లస్ ఇక్కడ ఉంటున్నట్టుగా ఓటర్ ఐడి, రేషన్ కార్డు, ఇంటి పన్ను ఏది ఉంటే అది ప్రూఫ్ చూపించడానికి అవి పెట్టి ఒకటి నోటరీ పెట్టండి. ఏమని, మేము ఒక 5 ఇయర్స్ కిందట అక్కడ ఉంటుంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చాము, ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడ 4-5 ఇయర్స్ నుంచి ఇదే గ్రామంలో ఉంటున్నాము. సపోజ్ ఈ గ్రామంలో అంతకుముందుకు హైదరాబాద్లో హన్మకొండలో ఉన్నారు, ఇప్పుడు అక్కడ నుంచి రూపరెడ్డిపల్లెకి వచ్చింది అనుకుందాం. మేము రూపరెడ్డిపల్లెలోనే ఒక 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాము కాబట్టి ఇక్కడ మాకు ఓటర్ ఐడిలో ఆధార్ కార్డులు అన్నీ చేంజ్ అయ్యాయి సార్. కాకపోతే ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము, ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి ఇక్కడికి రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నాము అని చెప్పి మీరు ఇప్పుడు ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఉంటున్నారో రూపరెడ్డిపల్లి గ్రామంలో ఉంటున్నప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఈ రేగొండ మండలం ఎంఆర్ఓ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ కావాలని మీరు అప్లికేషన్లో నోటరీలో రాయించి ఆ నోటరీని కూడా దీనికి పెట్టండి అప్లికేషన్ ఫామ్కి. అందరి ఆధార్ కార్డులు, ఇన్కమ్ ఉంటాయి, ఇక్కడ గ్రామంలో ఉన్నట్టుగా ఇన్కమో, నివాసమో, ఇంటి పన్ను, ఇంకా ఏమున్నా చూపించడానికి కరెంటు బిల్లు పెట్టచ్చు, ఇంకా ఏది ఉన్నా కూడా చూపించడానికి అవి పెట్టి మీరు ఆన్లైన్ చేయండి. ఎక్కడ మీ సేవలో ఆన్లైన్ చేసినాక వాళ్ళు ఆన్లైన్ చేసినట్టుగా మీకు ఆన్లైన్ చేసి మీకు చెక్ లిస్ట్ ఇస్తారు. అది తీసుకెళ్ళి మీ ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఎంఆర్ఓ ఆఫీస్లోకే అప్లై చేస్తారు వాళ్ళు, అక్కడే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వండి. ఇచ్చాక వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అది ఓకే చేస్తారండి, కొంచెం టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఇంతకుముందుకి ఒక 4-5 ఇయర్స్ నుంచి కొంతమంది రేషన్ కార్డులో కరెక్షన్స్ అప్లై చేసుకోరని చెప్పాను కదా. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ ఫస్ట్ పాపను రేషన్ కార్డులో పేరు ఎక్కించుకున్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాపనో వచ్చిందో అని అనుకుందాం. సరే 2-3 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఫస్ట్ పాపను ఎక్కించుకున్నారు కదా, అందులో ఇప్పుడు అది డిపార్ట్మెంట్ పెండింగ్ అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పాపను ఆన్లైన్ చేయడానికి లేదండి. ఆ డిపార్ట్మెంట్ పెండింగ్ ఓకే అని కొంతమంది చూసుకొని ఇప్పుడు
ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళని ఎక్కించుకోండి. ఒకవేళ అట్లనే ఇంకా అలాగే డిపార్ట్మెంట్ పెండింగ్ అని వస్తుంది అనుకో, ఇప్పుడు ఇంకో వాళ్ళని చేసుకోవడానికి లేదండి. అంటే అది ఓకే అయ్యేదాకా ఆగాలి కంపల్సరీ. చాలామంది అదే అడుగుతున్నారు నన్ను. అయ్యో ఇంకా డిపార్ట్మెంట్ పెండింగ్ అని వస్తుంది, ఇంకో అబ్బాయిని ఎక్కియాలి, అందులో ఎట్లా, లేకుంటే నేను ఒక్కనే బయటకు వచ్చిండ్రా, ఇంకా మా భార్య పిల్లల్ని ఎక్కియాలి ఎట్లా అంటే, ఈ డిపార్ట్మెంట్ పెండింగ్ అని ఉన్న ప్రాబ్లం పోతే తప్ప ఇంకోరిని అందులో యాడ్ చేయడానికి లేదండి. అలా అయిందా లేదా చూసుకోండి. ఇప్పుడు కొంతమంది అయ్యాయి, అలా అయిందా చూసుకొని ఇంకోరిని అలా యాడ్ చేసుకోవచ్చండి. అది అలా చూసుకొని చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను రేషన్ కార్డులో అప్లికేషన్స్కి మీకు చెప్తా అన్నాను కదా, న్యూ రేషన్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళాలనుకునేవారు ఆధార్ కార్డులు, కొత్తగా మనైతే సరే మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టచ్చు, బాబు అయితే అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టచ్చు, ఆధార్ కార్డు, ఇన్కమ్, ఇవి తీసుకెళ్ళి మీరు న్యూ రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి. న్యూ రేషన్ కార్డు అప్లై చేయాలి అని అనుకునేవారు ఇది న్యూ రేషన్ కార్డు ఫామ్ అండి. అయితే ఈ న్యూ రేషన్ కార్డు ఫాము అప్లై చేయడానికి వెళ్ళగానే వీళ్ళు ఇది ఫామ్ ఇస్తారు కదా మీ సేవలో, ఫామ్ ఇవ్వగానే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, చాలామంది రేషన్ కార్డు అప్లై చేయడానికి వాళ్ళ భర్త వస్తాడు రేషన్ కార్డు అప్లై చేయడానికి, వచ్చినప్పుడు అతని పేరే రాసుకుంటున్నాడు. కాదు, రేషన్ కార్డులో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో హెడ్ ఎవరు అని అంటే లేడీస్ అండి. కంపల్సరీ అక్కడ భార్య పేరే రాయాలి, కంపల్సరీ ఆమె పేరు రాయాలి, కింద హస్బెండ్ నేమ్ రాసుకోవాలి, పిల్లల పేరు, ఎక్కడ అడ్రస్ ఏంటి, ఇక్కడ ఎవరినైతే మళ్ళీ అందరూ పిల్లలు, అతను, మళ్ళీ టోటల్ అందరు నేమ్స్ ఎక్కియాలి. ఇక్కడ సంతకం ఆమె పెట్టాలి సంతకము. అంటే నేను కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాను, నా భర్త, నా పిల్లలు అని అప్లికేషన్ రాయాలి. కొత్త లేడీ పేరు మీదనే అప్లికేషన్ తీసుకుంటుంది, లేడీ పేరు మీదనే హెచ్ఓ లేడీ పేరు మీదనే ఉంది కాబట్టి లేడీస్ పేరు మీదనే ఫామ్ నింపాలండి. అది రేషన్ కార్డు, న్యూ రేషన్ కార్డు. ఇది కరెక్షన్ అండి, కరెక్షన్ ఫామ్. ఈ కరెక్షన్ ఫామ్లోనే ఒక అంచెలు ఒకటి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఉంది, ప్లస్ నేమ్ కరెక్షన్ ఉంది. ఇప్పుడు నేనున్నా అండి, మాకు నా భర్త, నాకు 2 పిల్లలు, మా నలుగురు పేరు మీద రేషన్ కార్డు ఉంది. ఉన్నప్పుడు నా పేరు తప్పు పడింది, అనుష అయితే ఇంకో పేరు పడింది, ఏదో ఒక పేరు. ఆ పేరు తప్పు పడింది కదా, ఇప్పుడు ఆ ఆధార్ కార్డు అనుష పేరు మీద లేదు, అనుష పేరు మీద ఉంది, అంతకుముందుకు వేరే పేరు ఉంది కదా, ఆ పేరుని తొలగించాలి, అనుష రావాలి అనుకుంటే ఎడిట్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ పైన రింపేటప్పుడు ఎడిట్ చేయడానికి రింపండి. అక్కడ అంటే ఓ పేరు పోయి అనుష అని రావాలి ఆమెది, అది కరెక్షన్లల్లా. ప్లస్ ఇక్కడ నా పాప పేరెక్కాలి, మా అబ్బాయి పేరెక్కాలి, మా అమ్మాయి పేరెక్కాలి. ఇక్కడ అబ్బాయిది అమ్మాయి పేరు రాయండి. న్యూగా వాళ్ళిద్దరు ఎంటర్ చేసినట్టు, ఇక్కడ ఈమె పేరు కరెక్షన్ చేసినట్టు, అలా అప్లై చేసుకోవచ్చు. కానీ అంతా ఒక్కటేసారి చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ నా భార్య ఈ రేషన్ కార్డులో ఇవాళ నా భార్య పేరు ఎక్కియండి మేడం, ఆమె లేదుగా రేషన్ కార్డులో, ఆమె పేరు ఎక్కియండి. ఇవాళ అబ్బాయిని మళ్ళీ కొత్తగా ఆధార్ కార్డు దింపినా ఇంక ఇంటికి ఆధార్ కార్డు రాలేదు, మళ్ళీ నెలకో 2 నెలలకో ఆమె పేరు ఎక్కిస్తా అని అంటే అట్లా లేదండి. మీరు అట్లా ఇప్పుడు చేయకండి. ఒకటి చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఇవి. ఇప్పుడు ఆ భార్య పేరు ఎక్కించుకున్నాడు కొత్త రేషన్ కార్డులో, తర్వాత అబ్బాయి ఉన్నాడు అప్పటికే, కానీ అబ్బాయికి ఆధార్ కార్డు రాలేదు, లేకుంటే ఏదో ఒకటి ఉండడం వల్ల ఆయన పేరు ఎక్కియలేదు. అట్లా చేయకండి. కంపల్సరీ అబ్బాయి పేరు రాగానే అబ్బాయిది ఆధార్ కార్డు, ఆమెది ఆధార్ కార్డు పెట్టి ఒకటేసారి ఆన్లైన్లో చేసుకోండి కరెక్షన్స్. ఇంకోసారి అది డిపార్ట్మెంట్ పెండింగ్ అని ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి వస్తుంది, ఇంకోటి ఎక్కియడానికి లేదు. ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు ఎక్కించిన వాళ్ళది ఓకే అవుతుంది. కాబట్టి కొంచెం చూసి ఆన్లైన్ చేసుకోండి. ఇంకేమన్నా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వేరే వీడియోస్ కావాలన్నా కామెంట్ రూపంలో చెప్పండి. కానీ అందరు చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.